రైట్, అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ బీసీలను మళ్ళొకసారి ముంచేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మిత్రులు ఎవరైతే ఉంటారో ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మాట అంటే స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. బీసీలకు 42% ఇవ్వకపోగా 17.3% ఇచ్చింది. అంటే ఎట్లా బీసీలకు స్థానాలు ఎన్ని కేటాయించింది? బీసీలకు రిజర్వేషన్ల 17.3 స్థానం, అంటే 23% ఉన్న రిజర్వేషన్లు కాస్త 17% కుదించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ మిగిలిన స్థానాలను ఎవరు దొబ్బుతున్నాడు? మన ఎస్సీ మిత్రులకు అంటే వాళ్ళకు రిజర్వేషన్ ఉన్నాయి, వాళ్ళ ఫలాలు వాళ్ళకి వస్తాయి. మరి మిగతా అంత సొమ్ము ఎవరు తింటా ఉన్నారు? ఎవరు తింటా ఉన్నారు? ఎస్సీలు తింటా ఉన్నారా? ఎస్టీలు తింటా ఉన్నారా? ఓసీలు తింటా ఉన్నారా? ఓసీలే కదా తింటున్నది. వీళ్ళు మన రిజర్వేషన్లు తక్కువ చేసి మరి వీళ్ళు అంటారు కదా 15% ఉన్నాం, రాష్ట్రంలో 15% ఉన్నామని. రాష్ట్రంలో 15% ఉన్నామని ఆ గవర్నమెంట్ చెప్తుంది. నినాకమున్న ఏది సభ జరిగినప్పుడేమో 30% ఉన్నామని వాళ్ళు చెప్తా ఉంటారు. వీళ్ళ తమాషాలు చూడు. అంటే 15%, 8% ఉన్నదని 15% చేసుకున్నారు. అయినా కానీ సంతృప్తి పొందక 15%ను 30% చేసే ప్లాన్లో వీళ్ళు అగ్రకులాలకు సంబంధించిన నాయకులు కుట్ర చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మరి ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తుంది, దానికి సంబంధించి ఒక సబ్జెక్టు మరి ఏ విధంగా ముంచబోతా ఉందంటే నేను కీలకంగా ఒక వివరించే ప్రయత్నం చేస్తా. ఏ విధంగా నయవంచన గురి చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్కసారి ఈరోజు శనార్థి పేపర్లో వచ్చింది, చూసే ప్రయత్నం చేద్దాం. మున్సిపల్ ఎన్నికలు సరే 42% కోటా సంగతి ఏంది? పార్టీల పరంగానైనా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యేనా? గతంలో పార్టీ పరమైన హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇక్కడ పార్టీ పరంగానైనా మరి అమలు అవుతాయా? సరే, ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. పార్టీ పరంగా ఇచ్చే దాఖలాలు ఉన్నాయా? అయితే ఎన్నికల వేళ పార్టీ పరంగా చేసిన ప్రామిస్నైనా అమలు చేయాలని కోరుతున్న బీసీ వర్గాలు కాంగ్రెస్ అమలు చేస్తే మిగతా పార్టీల మీద ఒత్తిడికి ఛాన్స్. కాంగ్రెస్ ఇస్తే ఇతర పార్టీలు తప్పక ఇవ్వాల్సిందే, లేకపోతే ఈ సంపన్న బీసీ కులాల దృష్టిలో ప్రధాన పార్టీలు దోషులయ్యే అవకాశం. కాంగ్రెస్ నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ అని ఒక వార్తనైతే వస్తా ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిజంగా అధికారంలో ఉన్న పార్టీ ఇస్తే రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరొక కుట్ర ఏం చేస్తుందంటే ఇది నేను ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మరొక కుట్ర ఏం చేస్తుందంటే క్లియర్గా ఒక్కసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చూడండి ఒకసారి. బీసీలకు 34% పైగా రిజర్వేషన్, 34% పైగా. వీళ్ళు ఇస్తా అన్నది ఎంత? 42%. 42% పైగా రిజర్వేషన్లు అనాలా? 32% పైగా రిజర్వేషన్లు, 34% పైగా రిజర్వేషన్లు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలలో 50% పైగా బీసీలు గెలిచారని మనం చదువుకుంటున్నాం, రోజు చెప్తా ఉన్నాం. ప్రతి జనరల్ స్థానాలలో కూడా బీసీలు గెలిచారని చెప్తా ఉన్న నేపథ్యం చూసినాం. అయితే రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి సోమవారం నివేదిక సమర్పించింది. మున్సిపాలిటీ వారిగా వార్డులు చైర్పర్సన్ల స్థానాలకు బీసీ రిజర్వేషన్లు పేర్కొంది. మొత్తం 50% రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలకు కలిపి దాదాపు 15% పైగా. ఎస్సీ ఎస్టీలకు నువ్వు విడిచిపెట్టాల సంగతి. వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నాయి, నువ్వు దేవుడు అంటే ఇవ్వాల్సిందే. నువ్వు వాళ్ళకి తక్కువ చేద్దామన్నా తక్కువ చేసే పరిస్థితులు నీ బొండిగా విసుకుతారు, అంత విడిచిపెట్టరు. అయితే ఇక్కడ రిజర్వేషన్ ఖరారు చేసినట్టు సమాచారం. బీసీలకు 34% పైగా రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ పేర్కొన్నట్టు తెలిపింది. బీసీలకు 34% ఏంది? ఏం బిచ్చం వేస్తురా? బీసీలకు ఏమన్నా 34% ఏమన్నా బిచ్చం వేస్తురా అంటున్నా? 34% కాదు, మాకు 42 కావాలి, లేకపోతే మీ 15% వాటా మీరు తీసుకొని పక్కకు జరుగుతుంది. అది ముచ్చట. తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సింది ఇదే. అయితే 2 రోజుల్లో ఖరారు చేసే అవకాశం అని ఒకటి ట్రయల్గా ఇట్లా ఇస్తా ఉన్నారు. బీసీల పైన ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళ 15% వాళ్ళు తీసుకొని పక్కకు జరిగితే ఏ సంబంధం కూడా ఉండదు. కానీ కేవలం 34% ఇచ్చి చేతులు దులుపుకునే పనిలో ఉన్నారు మిత్రులారా. దయచేసి ఈ కుట్ర గిట్ల మనం పసిగట్టకపోతే మున్సిపల్లో మన ఇప్పుడు జనరల్ స్థానాలు అయితే మున్సిపల్లో చాలా మటుకు జనరల్ స్థానాలు అయితే ఆ జనరల్ స్థానాలలో అగ్రకులాలకు సంబంధించిన మంచి డబ్బున్న పార్టీలు లేకపోతే ఆలోని ఈలోని తీసుకొచ్చి దించుతారు. ఎందుకంటే మేయర్ ఉంటుంది కాబట్టి ఆ మేయర్ కోసమైనా దించే అవకాశం ఉంటుంది 100%. గ్రామ పంచాయతీలో మనం నష్టపోలే, గ్రామ పంచాయతీలో మన చత్తా చాటం. అట్లానే మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కలిసి మున్సిపల్లో మన చత్తా దాటుదాం. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ను వీలైనంత ఎక్కువ మందికి పాస్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులారా.